హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ నమస్కారము. నేనైతే మంచిగా ఉన్నా, సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే నేను మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి చెప్పబోతున్నా. ఇది స్టిక్కర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఒకటేమో క్లిప్స్ ఉంటాయి. ఇదైతే స్టిక్కర్ అన్నమాట. ఇవి మీకు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు అయినా కానీ పెట్టుకోవచ్చు. హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఇది స్టిక్కర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. చూడండి, ఒక్కొక్క లేయర్గా పార్ట్స్ తీసుకొని హెయిర్ని మళ్ళీ మీరు అందులో సన్నం పార్ట్ తీసుకొని పైన ఒకటి ఇంకా కింద ఒకటి ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి. మీది ఒకవేళ షార్ట్ హెయిర్ అనుకోండి, షార్ట్ హెయిర్ని లాంగ్ హెయిర్గా ఎట్లా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నా. మీకు స్టిక్కర్ టైపు హెయిర్ ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి. అప్పుడు మీరు ఇట్లాంటిది పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, బయటకు వెళ్ళినా, ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్ళినా, మీకు లాంగ్ హెయిర్ కావాలనుకుంటే, మంచి హెయిర్ స్టైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇట్లాంటి స్టిక్కర్స్ పెట్టుకోండి. మేమైతే సెలూన్లో ఇట్లాంటి స్టిక్కర్స్ పెడతాము. ఇది 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకైనా పర్మనెంట్గా ఉంటాయి. మళ్ళీ 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మీరు స్టిక్కర్స్ తీసేసి మళ్ళీ వాష్ చేసి కొత్త స్టిక్కర్లు అంటుపెట్టి మళ్ళీ హెయిర్కి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు లాంగ్ హెయిర్ ఇంకా థిక్గా హెయిర్ కావాలి అనుకుంటే మీకు క్లిప్స్తోని పని లేదు. ఇంకా రోజు క్లిప్స్ పెట్టుకోని అవసరం లేదు. ఇట్లా మీకు 1 మంత్, 2 మంత్స్ కోసము స్టిక్కర్స్ పెట్టుకోండి. చాలా ఈజీ అండి. మేమైతే కువైట్లో ఇట్లా కస్టమర్స్కి స్టిక్కర్స్ పెడతా ఉంటాము. మేమైనా సెలూన్లో తీసుకొచ్చి వాళ్ళకి పెడతాము, లేదా వాళ్ళు స్టిక్కర్స్ తీసుకొచ్చుకున్న, హెయిర్ తీసుకొచ్చుకున్న మేము వాటిని నీట్గా వాష్ చేసి మళ్ళీ బ్లో డ్రై ఇంకా స్ట్రైట్నింగ్ చేసి దానికి మేము స్టిక్కర్ అతికిస్తామన్నమాట. దాని తర్వాత స్టిక్కర్ని తీసేసి మళ్ళీ హెయిర్కి అతికించాలి. చూస్తుండ్రు కదా, చాలా ఈజీ ప్రాసెస్. మీరు చూసుకోవాలి, ఫ్రంట్ ఎన్ని స్టిక్కర్స్ పెట్టాలి, బ్యాక్ సైడ్ ఎన్ని స్టిక్కర్లు, ఇంకా పైన కూడా, ఇంకా ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో, సైడ్స్కి అన్నీ మీరు స్టిక్కర్స్ని అంటించుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, మా సెలూన్లో స్టిక్కర్స్ని ఎట్లా పెడుతున్నాము. చాలా ఈజీ ప్రాసెస్. పైన ఒకటి ఇంకా కింద ఒకటి అతికించాలి. ఫస్ట్ కింద అతికించి దానిపైన ఇంకొకటి అతికించాలి. చూసిండ్రు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అనేది. ఆమెది చూడండి, బ్రౌన్ కలర్ హెయిర్, ఆమెది షార్ట్గా ఉంది, బ్రౌన్ కలర్. ఇప్పుడైతే మేము లైట్ కలరు, బేజ్ కలర్ పెడుతున్నాము, లేదా యాష్ బ్లెండ్ కలరు. చూడండి, మొత్తం ఇప్పుడు బ్రౌన్ ఇంకా యాష్ బ్లెండ్ రెండు మిక్స్ అయిపోయి మీకు హైలైట్స్గా కనిపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి తనది ఒరిజినల్ హెయిర్ బ్రౌన్ కలరు, తనైతే ఇప్పుడు యాష్ బ్లెండ్ కలర్ స్టిక్కర్స్ పెట్టుకుంటుంది. బ్లెండ్ కలరును ఇంకా బ్రౌన్ కలర్ మిక్స్ అయిపోయి మీకు హైలైట్లుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తము మీరు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు. ఆమె కింది నుండి స్టార్ట్ చేసింది, కానీ నేను మధ్యలో మీకు చూపిస్తున్న ఈజీగా మీకంటే ఎట్లా కనిపిస్తుంది అనేది. మనము కింద బ్యాక్ సైడ్ స్టార్టింగ్ పార్ట్లో నుండి మనం స్టిక్కర్స్ని ఒక్కొక్క లేయర్గా తీసుకుంటూ, ఒక్కొక్క పార్ట్గా తీసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ మిడిల్లో వచ్చింది, ఇంకా పైన కూడా పెడతా ఉంటుంది స్టిక్కర్స్. చూడండి, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. చూడండి, తనది షార్ట్ హెయిర్, షార్ట్ ఇంకా లాంగ్ హెయిర్ ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి. సేమ్ హైలైట్స్ లాగా కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది. ఆమె షార్ట్ హెయిర్ని ఇప్పుడు లాంగ్ హెయిర్గా మార్చేసుకుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంది లాంగ్ హెయిర్. సూపర్గా కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఇట్లా లాంగ్ హెయిర్ కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఇంకా ఏమంటారు, కంఫర్ట్గా కూడా ఉంటుంది మీ హెయిర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ని చూడండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. మీకు నా వీడియో ఎట్లా అనిపిస్తుంది, ఇంకా నేను ఏమేమి మంచి మంచి వీడియోస్ చేయాలి, ఎట్లాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కూడా చెప్పొచ్చండి. చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ కలుసుకుందాము ఇంకొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ. బై బై మై ఫ్రెండ్స్.